నేను ఎప్పుడు ఏ కార్యక్రమానికి వెళ్ళినా సరే ఛాతీ ముందుకు పెట్టి అలా అలా ఉండేవాడిని. ఫస్ట్ టైం ఎందుకో ఈ సభలో చాలా చిన్నవాడిని, చాలా నా స్థాయి నాకు ఇంతేనా అని తెలిసొచ్చేలాగా ఈ రోజున ఇక్కడ సభికులు కానివ్వండి, ఇక్కడున్న నిష్ణాతులు కానివ్వండి, వీళ్ళందరి సమక్షంలో నేను చాలా చిన్నగా అనిపిస్తున్నాను. బట్ ఇలాంటి సభలో పాలు పంచుకోవడం అనేది నిజంగా ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తాను. చాలా ఆత్మీయంగా జరుగుతుంది. చాలా కావలసిన వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు, చెప్పాలంటే చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి, రిటైర్డ్ జస్టిస్ దగ్గర నుంచి, వరప్రసాద్ గారు లాంటి నిష్ణాతులు అండ్ రమేష్ గారు లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఎంతోమంది ఇక్కడ మహామహులందరూ ఇచ్చేసి సభకు ఒక గొప్ప నిండుదనాన్ని తీసుకొచ్చారు. దానికి ప్రధానమైన కారణం ఈరోజు ఇక్కడ ఎవరికైతే సన్మానం జరుగుతుందో, ఎవరైతే దీనికి హీరోగా ఈ సభా కార్యక్రమానికి ముఖ్యంగా సన్మానకర్త ఉన్నారో ఆ సతీష్ రెడ్డి గారి మీద గౌరవంతో ఇంతమంది ఇక్కడ రావటం, అందులో నేను పాలు పంచుకోవడం అనేది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి మంత్రివర్యులు, నా మిత్రులు సత్య గారికి, అలాగే రాజకీయ ధురంధరుడు కేవీపీ గారికి, ఎమస్కో సంస్థ స్థాపకులు విజయ్ కుమార్ గారికి, అలాగే పత్రికా రంగంలో సీనియర్ మోస్ట్ వ్యక్తులు రామచంద్రమూర్తి గారికి, ఇతర పెద్దలకు, అలాగే పట్టాభిరామ్ గారి సతీమణి జయమ్మ గారికి, ప్రతి ఒక్కరికి మనిషికి ప్రతి ఒక్కరి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా సభలకు ఎప్పుడు వెళ్ళినా సరే చాలా అద్భుతంగా మాట్లాడి వస్తుంటాం. మా గ్రిప్పున సబ్జెక్ట్ కాబట్టి, అంత తెలిసిన ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి. ఇక్కడ వీళ్ళందరినీ చూస్తూ మాట్లాడాలంటే ఎక్కడ చిన్న బెరుగ్గా, చిన్న ఇదిగా అనిపిస్తుంది నాకు. కాబట్టి మీరు నాకు ధైర్యం ఇవ్వాలి. థ్యాంక్ యూ. ఎందుకంటే పెద్ద సైంటిస్టులు ఇక్కడ ఉన్నారు, నేను ఏం మాట్లాడగలను. పెద్ద న్యాయమూర్తులు ఇక్కడ ఉన్నారు, కొంతమంది డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఇంతమంది మీ ముందు నేను మాట్లాడాలంటే కనుక ఎక్కడైనా ధైర్యం కూడగట్టుకుని నేను మాట్లాడాల్సి వస్తుంది, మాట్లాడతాను. నేను ఫస్ట్ టైం ఈ రోజున ఈ సభ చూస్తుంటే ఒక అద్భుతమైన సంగమంలా అనిపిస్తుంది. ఒక మనసుల్ని, మానసిక రుగ్మతల్ని దూరం చేసి కుటుంబాలను నిలబెట్టినటువంటి ఒక మహనీయుడి యొక్క జ్ఞాపకం, అలాగే ఒక భారతదేశానికి ఒక రక్షణ కల్పించి, రక్షణ కవచాన్ని అందించి అత్యద్భుతమైనటువంటి స్థాయికి చేరుకున్న మన తెలుగు బిడ్డ ఈరోజు సన్మానం పొందటం, ఈ రెండిటి కలయిక మాత్రం అత్యద్భుతం. అది నా సమక్షంలో నాకు అవకాశం లభించడం అనేది నేను గొప్పగా ఫీల్ అవుతున్నాను. నాకు ఫస్ట్ టైం పట్టాభిరామ్ గురించి మాట్లాడంటే, బివి పట్టాభిరామ్ గారి గురించి 30 ఏళ్ల క్రితం ఇక్కడ నేను షూటింగ్ అది వస్తున్న సమయంలో యండమూరి వీరేంద్రనాథ్ అండ్ జంధ్యాల గారు నాకు ఒక వ్యక్తిని పరిచయం చేశారు. నీకు చాలా ఇంట్రెస్ట్ కదా మ్యాజిక్ అంటే, ఇలా హిప్నాటిజం అంటే నీకు ఇంట్రెస్ట్ కదా, ఒక వ్యక్తి ఉన్నారు పరిచయం చేస్తానంటే ఫస్ట్ టైం బివి పట్టాభిరామ్ గారు నాకు పరిచయం చేయడం జరిగింది. ఆయనతో కూర్చోవడం సమయం తెలిసేది కాదు. నాకు ఉన్నటువంటి ఆ మ్యాజిక్ ఇంట్రెస్ట్ కానివ్వండి, హిప్నటైజ్ చేయాలన్న కోరిక కానివ్వండి, ఇవన్నీ కూడా చూపిస్తూ ఆ తర్వాత ఆయనతోటి మాట్లాడుతుంటే ఇన్ డెప్త్ ఏమిటి ఆయన అంటే కనుక, ఆయన ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్, మనుషులు ఎలా నడుచుకోవాలి, మన కర్తవ్యాలు కానీ, మన ధ్యేయాలు కానీ ఏ రకంగా మనం నిర్దేశించుకోవాలి, వాటిని అధిగమించడానికి, వాటిని సాధించుకోవడానికి మన లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలి, మన మనస్తత్వం ఎలా మార్చుకోవాలి, మన దారి ఎలా ఏర్పరచుకోవాలనే దాని మీద సుదీర్ఘంగా మాట్లాడుతుంటే ఫస్ట్ టైం ఒక
వ్యక్తిత్వ వికాసం గురించి మాట్లాడటం వినటం ఫస్ట్ టైం నాకు. అప్పటిదాకా నాకు అదో సబ్జెక్టు ఆ రకంగా చెబుతారని తెలియదు. ఏదో పిచ్చివాళ్ళని బాగు చేయడానికి సైకాట్రిస్టులు ఉంటారు, సైకాలజిస్టులు ఉంటారు అనుకున్నాను తప్ప తెలియదు. సో చూస్తుంటే నేను ఎన్నో తప్పులు చేస్తున్నాను, ఎన్నో తప్పులుగా ఆలోచిస్తున్నాను. ఇవన్నీ కూడా సరి చేసుకుంటే కనుక నేను మరింత ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఇలాంటి టిప్స్ నాకు దోహదపడతాయి కదా అంటూ ఆయనతో ఇంకొంచెం నేను పరిచయం పెంచుకోవడం జరిగింది. ఆ క్రమంలో ఆయన చెప్పే కొన్ని ఎగ్జాంపుల్స్ కానీ మానసిక రుగ్మతలు ఏ రకంగా ట్రీట్ చేసి వాళ్ళు ఎలాగ బాగుపరిచారు, తద్వారా ఆ మనిషి బాగుపడితే ఆ కుటుంబాలు ఏ విధంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి అంటూ ఆయన చెబుతుంటే కనుక అది నేను అన్వయించుకున్నాను, కొన్ని ఆచరించడానికి నేను ప్రయత్నం చేశాను. ఆ రకమైనటువంటి చక్కటి పరిచయం ఉంది. ఆయన పుస్తకాలు అవి అప్పుడప్పుడు చదువుతుంటున్నాను. ఆయన చదువుతుంటే పుస్తకాలు చదివినట్లుగా అనిపిస్తుంది, ఆయన పక్క నుండి ఆయన మాటలు వింటున్నట్లుగా అనిపిస్తుంది. అంత సరళమైన భాషతో ఆ పుస్తకాలు అవి ఆయన చదువుతూ ఉంటుంటే కనుక ఎప్పటికప్పుడు నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికి, నా తప్పుల్ని ప్రక్షాళన చేసుకోవడానికి, నన్ను నేను సరైన మార్గంలో పెట్టుకోవడానికి పట్టాభిరామ్ గారు లాంటి రాసిన ఆ రాతలు నాకు ఎంతో ఉపయోగపడుతూ వచ్చాయి. అలాంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఒక అవార్డుని ఇవ్వాలి అన్న ఆలోచనకి విజయ్ కుమార్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఆ సలహా ఇచ్చినటువంటి రామచంద్రమూర్తి గారిని కూడా నేను అభినందించక తప్పదు. ఎందుకంటే ఒక మనిషి ఏమిటంటే మనిషి మన మధ్యలో లేనప్పుడు ఆయన విలువ మరింత తెలుస్తుంది. భావితరాలకి వాళ్ళ గురించి మనం చెబితే కనుక వాళ్ళు మరింత ప్రభావితం అయ్యి వాళ్ళ జీవితాన్ని మరింత సార్థకం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆ రకమైనటువంటి ఒక సేవ చేస్తున్నటువంటి పట్టాభిరామ్ గారి పేరు సంబంధించి వారిని మనస్ఫూర్తిగా అభినందించాలి.